9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్కు మళ్లీ నిరాశ మిగిలింది. నాసా మిషన్ వాయిదా పడింది. వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ రూపకల్పన చేసింది. ఈ క్రమంలో 4 వ్యోమగాములు ఫాల్కన్ 9 రాకెట్లో బయలుదేరేందుకు సిద్ధం కాగా సాంకేతిక లోపంతో ప్రయోగం నిలిచింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా తెలిపింది. మూడోసారి రోదసీలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ఆమెతో పాటు వెళ్లిన బచ్ విల్మోర్ కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారిని భూమిపైకి తిరిగి తీసుకువచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని ఫ్లోరిడా నుంచి 4 వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరాల్సి ఉండగా హైడ్రాలిక్ సిస్టంలో సమస్యతో ఆ ప్రయత్నం వాయిదా పడింది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది. దీంతో వ్యోమగాముల రాక మరికొన్ని రోజులు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ స్పేస్ షిప్ స్టార్ లైనర్లో సునీత ISS కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ISS లో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. సునీత విలియమ్స్, విల్మోర్ అప్పటి నుంచి ISS లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తా ఉంది.